హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే బెల్లం అన్నం అంటారండి, అంటే తీపన్నం అంటారు. ఇంకొంతమంది బెల్లం పరమాన్నం అని కూడా అంటారు. సో ఇదైతే నేను తీపన్నం అని అంటాం. సో అయితే బెల్లంతో చేశాను నేను. ఇది వీడియో అయితే వెళ్తుంది, కంటిన్యూగా చూసేయండి. ఈ గ్లాస్తో అయితే నేను 3/4 గ్లాస్ ఆఫ్ రైస్, ముక్కల భాగం తీసుకున్నాం కదా, అందులోనే కాల్ భాగం అన్నమాట, అంటే 1/4 ఆఫ్ పెసరపప్పు, కొద్దిగా శనగపప్పు, అంటే ఒక పిడికెట్ శనగపప్పు వేసాను. సో ఇప్పుడైతే ఒక 3 or 4 టైమ్స్ దీన్ని బాగా వాష్ చేసుకున్నాం. బాగా వాష్ చేసుకున్నాక నేనైతే సేమ్ గ్లాస్తో 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ అనమాట, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది బాగా ఒక 1 hour బాగా సోక్ అవనిద్దాం, అంటే నానబెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఇలా బాగా ఉడుకుతున్న మూమెంట్లో ఇంకా బియ్యంగానే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, వాటర్తో అయితే అయిపోతాయి. సో ఇప్పుడైతే కొద్దిగా పాలు అయితే యాడ్ చేసుకున్నాం, ఫ్రెష్ పాలు. సో నేనైతే అమూల్ పాలు అయితే వాడతాను. సో అవైతే వేస్తున్నాను చూడండి. పాలు మీకు ఎన్ని కావాలో అని వేసుకోండి. నేనైతే టేస్ట్ కోసం కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను పాలు. సో పాలు అయితే వేసాను. ఇప్పుడు బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ అయితే బాగా అన్నంతో సహా మెత్తగా మెదిగిపోయింది, అంటే ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే బెల్లం బాగా ఆల్రెడీ స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఇందులోకి యాడ్ చేసేద్దాం ఇలా. సో ఇందులో అయితే బెల్లం అయితే వేసేసాను మొత్తము. చూడండి, దీన్ని చాలామంది తీపన్నం అంటారు, బెల్లం పొంగలి అని అంటారు. యాక్చువల్గా దీన్ని అయితే మెయిన్గా ప్రసాదంగా కూడా పెడతారనమాట, దేవుళ్ళకి ఎవరికైనా పెడతారు ప్రసాదంగా ఇది. సో బెల్లం నాకు తెల్లగా ఉంది కాబట్టి తెల్లగా అని ఉంది ఇది. మామూలుగా అయితే బ్రౌన్ కలర్ అయిపోతుంది, బెల్లం కలర్ని బట్టి కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే ఒక చిన్ని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి గీ అయితే వేసుకున్నాం. గీ హీట్ అయిన తర్వాత కాజు అంటే జీడిపప్పు వేసుకున్నానండి. అంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, నేను ఓన్లీ ఇది మాత్రమే వేసాను. ఎందుకనంటే ద్రాక్ష వేసినా మా ఇంట్లో తినరు, సో బాదం వేసినా తినరు, అందుకనేసి నేను ఓన్లీ జీడిపప్పు అయితే వేసాను. ఇప్పుడు ఇది బాగా వేగాక మీకు చూపిస్తాను. సో ఇవైతే కలర్ అయితే చేంజ్ అయ్యాయి, ఎక్కువ కాగితే మాడిపోతాయి, అందుకు పక్కకు పెట్టేస్తున్నాం. సో ఏవైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నామో గీలో అవన్నీ ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో గీ అయితే మెయిన్గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను. సో ఇప్పుడైతే ఇంత కొంచెం లూజ్గా ఉంది కానీ టైట్గా అయిపోతుంది. ఇది కొంచెం కానీ హీట్ తగ్గింది అంటే చల్లారిపోతుంది. సో గీ అయితే చాలా వేసాను. పైకి కనిపిస్తుంది గీ మీకు. సో ఇదైతే ప్రసాదంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, దేవుళ్ళకి కూడా చాలా ఇష్టమని అంటారు. సో ఇదైతే చేశాను నేను. ఎలా ఉందో చూసి మీకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.